కాబట్టి దయచేసి నేను ఎవరిని విమర్శించడం లేదు. ఇంత పెద్ద వ్యవస్థ ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఈ పిల్లలు లావు నాగేశ్వరరావు లాగా, లావు రత్తయ్య లాగా, రామాంజనేయ లాగా, లక్ష్మణరావు లాగా, ప్రశాంత్ లాగా, శ్రీహరి లాగా, రఘురామ్ లాగా, శేషగిరిరావు లాగా అవుతారన్నటువంటి సత్యాన్ని విస్మరించద్దండి అని మాత్రమే రెండు చేతులతో నమస్కరిస్తుంటున్నా. అంతే తప్ప వీళ్ళు ఏదో చదువుతారు, చదవలేకపోతే బజార్లో ఉంటారు, వీళ్ళైతే కష్టపడతారు, కూలి పని చేసుకుంటారు అన్నటువంటి ఆలోచన మన మైండ్ లో ఉంటే అది ఫీడలిజం తప్ప మరొకటి కాదు అన్నది మనం స్పష్టం చేసుకోవాలి. అన్ని వసతులు ఉన్నాయి, ప్రభుత్వం అన్ని విధాలుగా అందిస్తుంది. ప్రభుత్వం చేయలేని పనులు మా ప్రైవేటు వ్యక్తులు వచ్చి స్పందించి చేస్తున్నారు. ఆ రెండింటిని తయారు చేసేటటువంటి మనం కావాలి. ఆ తయారు చేసేదే తల్లిదండ్రులు, టీచర్లు అన్నది మర్చిపోద్దని మనం చేసుకుంటూ ఈ రోజు మా సుబ్బారావు గారు, సీతమ్మ గారు ఇచ్చినటువంటి ఒక తాతృత్వానికి ఒక అర్థం ఉంటుంది. ఇక్కడే పెట్టి పెరిగినా అక్కడ ఎంతో కష్టపడి 4 రూపాయలు సంపాదించి తిరిగి ఈ సొసైటీకి ఇవ్వాలని ఆలోచనతో వచ్చినటువంటి నా తమ్ముళ్ళ యొక్క ఆశయం నెరవేరుతుంది. ఎన్ని పనులున్నా లావు నాగేశ్వరరావు లాంటి వాళ్ళు ఈ కార్యక్రమానికి వచ్చి 4 మాటలు చెప్పి వీళ్ళని ఆశీర్వదించాలని వచ్చినటువంటి అలాంటి వ్యక్తుల యొక్క ప్రయత్నానికి ఫలితం లభిస్తుంది.